హలో ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. గోదావరి జిల్లాలో పూతరేకు అంటే మనకు గుర్తొచ్చేది ఆత్రేయపురం, అలానే మంచిలి. ఇదైతే మంచిలి విలేజ్ అండి. భగవాన్ పూతరేకులు చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇదైతే చాలా ఫేమస్. మా హస్బెండ్కి అయితే ట్రాన్స్ఫర్స్ వచ్చినాయని ఆర్వెల్ స్కూల్లో జాయిన్ అయ్యి వచ్చేటప్పుడు మాకు ఇది కనిపించిందండి. సో మేమైతే స్వీట్తో సెలబ్రేట్ చేసుకుందామని అయితే వచ్చాము. అలానే వీడియో కూడా తీసానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇవే భగవాన్ పూతరేకులు. ఒకప్పుడు మనకి వైట్ కలర్ కవర్లో ప్యాక్ చేసేవారంట. ఇప్పుడైతే ఇలా డిఫరెంట్ కలర్స్లో ప్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే వేరే స్టేట్స్ కూడా వీళ్ళు ఆర్డర్స్ అయితే ఇస్తున్నారంటండి. ఇక్కడ పూతరేకులే కాకుండా మినప సున్నుండలు, అలాగే నువ్వులుండలు, అలానే జీడిపప్పు అచ్చు, ఇంకా చాలా రకాలైతే వీళ్ళు తయారు చేస్తున్నారండి. ఇక్కడ పూతరేకులు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కో సైజ్, అలానే ఒక్కొక్క రేట్లో అయితే వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇదైతే జీడిపప్పు క్లీనింగ్ చేస్తున్నారండి ఇక్కడ. అలానే ఇది బెల్లం పొడి. ఇదంతా కూడా మనకి పాత పద్ధతిలో అనిపిస్తుంది కదా, రోట్లో వేసి కొట్టడం. అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకి బెల్లం వచ్చేటప్పటికి తాటి బుట్టల్లో అయితే స్టోర్ చేస్తున్నారు. అలానే జీడిపప్పు చూసారా, నేతిలో వేపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రాసెసింగ్ అనేది. పూతరేకులను ఎలా ప్రిపేర్ చేస్తారనేది వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడైతే మనకి బాగా కనిపించేది పూతరేకులు, అలానే బెల్లం, నెయ్యి, జీడిపప్పు. ఈ ఐటమ్స్తో అయితే వీళ్ళు పూతరేకులు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అప్పటికప్పుడే ప్యాకింగ్ కూడా చేసేస్తున్నారండి వీళ్ళు. ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ టేస్ట్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. మేము అక్కడికక్కడే ఒక 2-3 పీసెస్ అయితే తినేసామండి. ఇవైతే ప్రైజెస్ అండి. ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. ఇలా చాట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టారు. భగవాన్ గారితో మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే సుమారుగా 32 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. హలో, ఇది సుమారుగా పెట్టి మేము స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగానే ఒక లీటర్ నెయ్యితో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 400-500 లీటర్లు అవుతుంది డైలీ. పైగా ఆ పాలకాయలు కదా సైడ్ ఉంటాయి, పొడి తీసుకుంటే సైడ్ ఉంటాయి. పాలకాయలు కదా, నెయ్యి కాయలు అయ్యి. అంటే సుమారుగా ఒక 400 మంది స్టాఫ్ ఎక్కడైతే దీని మీద బతుకుతామమ్మా చెప్పండి. అయితే భగవాన్ పూతరేకులు అంటే జనానికి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ ఇలా చేసుకుంటున్నాం. నాతో సహా, మా కుటుంబంతో సహా ఒక 250-300 కుటుంబాలు బతుకుతున్నాం ఈ కుటీర పరిశ్రమ తోటి. అమ్మ ఉన్న దాంట్లో చక్కగా ఇచ్చి చేస్తున్నాం. ఓకే తల్లి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీరు కూడా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.